వెల్కమ్ టు టీబీసీ. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు లాయర్ జోహెబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు లెక్కలు తప్పు చూపించి 142 కోట్లు కొట్టేశారని వాదించారు. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నేరాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చిన ఏ ఆస్తినైనా నేర ఆదాయంగా పరిగణిస్తారని, కాబట్టి నిందితులు అందుకున్న 142 కోట్ల అద్దె ఆదాయాన్ని నేరం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించాలన్నారు. యంగ్ ఇండియన్ లో 76% వాటాను కలిగి ఉన్న సోనియా, రాహుల్ గాంధీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నారు. ఈడీ ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ AJL నుంచి 90.25 కోట్ల విలువైన ఆస్తులను కేవలం 50 లక్షలకు సంపాదించారు. అయితే గత నెలలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు సహా అనేక మందిపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో నిందితులు 988 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLAలోని కొన్ని సెక్షన్ల కింద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఈ ఛార్జ్ షీట్లను ఉంచారు. ఈ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలుగా, లోక్సభలో ప్రతిపక్ష నేత MP అయిన రాహుల్ గాంధీని ఈడీ 2వ నిందితుడిగా ఉన్నారు.